భగవద్గీతలో చెప్పిన ఈ విషయం అర్థం చేసుకుంటే విజయం తథ్యం. భగవద్గీత భారతీయులకు లభించిన గొప్ప కానుక అని చెప్పవచ్చు. సాక్షాత్తు ఆ శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడికి బోధించిన సారాంశమే భగవద్గీతగా పిలువబడుతుంది. భగవద్గీతలో చాలా అధ్యయనాలు ఉన్నాయి. ఒక్కొక్క అధ్యయనంలో మళ్ళీ కొన్ని శ్లోకాలు ఉన్నాయి. తెలియని వారికి ఇవి ఒట్టి శ్లోకాలు అనిపిస్తాయి, కానీ వీటి అర్థం తెలుసుకుంటే జీవితమే మారిపోతుంది. భగవద్గీత శ్లోకాలలో ఉన్న సారాంశాన్ని తెలుసుకొని విదేశీయులు కూడా సనాతన ధర్మంలోకి వచ్చేస్తున్నారు. అంతటి శక్తి, అంత గొప్ప సారాంశం భగవద్గీతలో ఉంది. అయితే ఒక వ్యక్తి విజయం సాధించాలంటే భగవద్గీతలో ఉన్న ఒక శ్లోకాన్ని తెలుసుకోవాలి. ఇంతకీ ఆ శ్లోకం ఏమిటి, అందులో ఉన్న సారాంశం ఏమిటి అని తెలుసుకుందాం. కర్తవ్య నిర్వహణ. కర్తవ్యం అంటే ఒక వ్యక్తి తాను చేయాల్సిన పని. వ్యక్తి తాను చేయాల్సిన పనిని చేస్తే కర్తవ్య నిర్వహణ చేసినట్టే. అయితే చాలా మంది తాము చేయాల్సిన పని వల్ల ఏదైనా నష్టం లేదా బాధ ఎదురవుతుందని తలిచి ఆ పని చేయడానికి వెనకడుగు వేస్తారు, లేదా ఆ పని విషయంలో సందేహాలు పెట్టుకొని పనిని సరిగా చేయకపోవడం చేస్తారు. కానీ భగవద్గీతలో శ్రీకృష్ణుడు మాత్రం నీ కర్తవ్యాన్ని నువ్వు సక్రమంగా నెరవేర్చాలి అని అర్జునుడికి చెబుతాడు. దానికి సంబంధించి అర్జునుడికి ఎన్నో విధాలుగా నచ్చజెబుతాడు. ఎన్నో వృత్తాంతాలను, ఉపమానాలను వివరిస్తాడు. ఇది కేవలం అర్జునుడికి మాత్రమే ఉపదేశించి చెప్పిన విషయం కాదు. భగవద్గీత అర్జునుడికి బోధించిన తర్వాత అందరికీ అందుబాటులోకి వచ్చింది. దీనివల్ల శ్రీకృష్ణుడు చెప్పిన విషయం ప్రతి ఒక్కరికి అనుసరణీయం అయ్యింది. అర్జునుడికి చెప్పిన విషయాలు అన్నీ ప్రతి మానవుడికి వర్తిస్తాయి. కర్తవ్యాన్ని నెరవేర్చడం అంటే మనిషి తన కర్మను తాను నెరవేర్చడం. మనిషి తన కర్మను తాను సక్రమంగా నెరవేరిస్తే ఆ దేవుడు ఆ పనికి తగిన ఫలితాన్ని ఖచ్చితంగా ఇస్తాడని శ్రీకృష్ణ భగవానుడు చెబుతాడు. అందుకే కర్మలను నెరవేర్చాలి. ఆ కర్మకు ఫలితాన్ని ఆశించకూడదు. అప్పుడే చేసిన పనికి తగిన ఫలితం, మంచి అయినా చెడు అయినా ఆ వ్యక్తి వాటితో సంబంధం లేకుండా బ్రతకగలుగుతాడు. ఫలితాన్ని ఆశించి చేస్తే కర్మల నుండి ఎవరు తప్పించుకోలేరు. అందుకే మనిషి సంతోషంగా ఉండాలంటే మంచి కర్మలు చేయాలి, అంటే సత్కర్మలు చేయాలి. ఫలితాన్ని ఆశించకూడదు. అప్పుడు మనిషి జీవితం సంతోషంగా ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ షార్ట్. థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం.